నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారు అని చెప్పేసి క్రింది వారిలో ఎవరు చెప్పారని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వివి మిరాసి, ఆప్షన్ 2 ఆర్జీ బండార్కర్, ఆప్షన్ 3 విఎస్ సుక్తాంకర్, ఆప్షన్ 4 వచ్చేసి ఎస్ఏ జోగెల్కర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆన్సర్ చెప్పాలండి మీరు. వెంటనే మీకు మైండ్లోనికి ఆన్సర్ అనేది స్ట్రైక్ అవ్వాలి. సో ఎవరండి శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పేసి ఎవరు చెప్పారంటే విఎన్ సుక్తాంకర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నేను మీకు క్లాస్లో చెప్పాను. శాతవాహనుల్లో చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి యొక్క మేకధోని శాసనం కావచ్చు, అలాగే పల్లవ రాజు శివస్కంద వర్మ యొక్క హిరడవల్లి శాసనం కావచ్చు, హిరడవల్లి ఇన్స్క్రిప్షన్. సో ఈ 2 శాసనాలను బట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది బళ్ళారి అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉందండి. ఇదే 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వివి మిరాసి ఒకటి ఇచ్చాడు. వివి మిరాసి వాదన ఏమిటంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది మహారాష్ట్రలోని విదర్భ అనేది ఈయన యొక్క వాదన అండి. సో కాబట్టి శాతవాహనుల జన్మస్థలం విదర్భ అన్నది వివి మిరాసి. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ మేకధోని శాసనం ప్రకారం శాతవాహనుల జన్మస్థలం బళ్ళారి అని చెప్పింది ఎవరంటే విఎస్ సుక్తాంకర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి.